పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు అని, ప్రతి పౌరుడు బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో కలెక్టర్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రహదారులపై చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పరిశుభ్రత మనందరి బాధ్యత అన్నారు. 4 వారాల పాటు నగరంలో చేపట్టే ఈ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ నగరంలో చేపట్టిన ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన పరిసరాలు, మన చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రంగా ఉంటే అంతా బాగుంటుంది అన్నారు. 4 వారాల పాటు నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటకృష్ణయ్యతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాధ్యత నగర పరిశుభ్రత అందరి బాధ్యత, అందరి బాధ్యత, మన అందరి బాధ్యత, మన అందరి బాధ్యత, నగర పరిశుభ్రత మన అందరి బాధ్యత, నగర పరిశుభ్రత మన అందరి బాధ్యత, పరిశుభ్రత మన అందరి బాధ్యత, నగర 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 పరిశుభ్రత, నగర పరిశుభ్రత మన అందరి బాధ్యత, నగర పరిశుభ్రత మన అందరి బాధ్యత, నగర పరిశుభ్రత మన అందరి పరిశుభ్రత మన అందరి బాధ్యత. మా ఊరే మెసేజ్ కూడా తీసుకున్నాను. అక్కడైనా బాధ్యత, నగర పరిశుభ్రత మన పరిశుభ్రత, నగర పరిశుభ్రత. ఓన్లీ తాగడం వరకు చూస్తాము, తర్వాత డిస్పోజల్ అనేది మన పక్కన పడేది. ఉదయాన్నే 6 గంటలకి మన కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ స్పెషల్ ఆఫీసర్ రాజబాబు గారు మన ఉదయాన్నే లేచి ఈ కార్యక్రమంలో డీప్గా పార్టిసిపేట్ చేయడం కాదు, డీప్గా పార్టిసిపేట్ చేసి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే 4 వీక్స్ ఒకసారి ఏమో డ్రైనేజ్ క్లీనింగ్, ఇంకొకసారి ఏమో ఏంటిదంటే కమర్షియల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఇంకొకసారి ఏమో పబ్లిక్ టాయిలెట్స్, దాని తర్వాత ఇంకొకటి సూవేజ్ అండ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి ప్రోగ్రామ్, మన కోసం ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని మరీ కోరుకుంటూ. సుప్రీంకోర్టు ఫిబ్రవరి నెలలో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏంటంటే భారతదేశం అసలు ప్రజలు అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారనేది సుప్రీంకోర్టు ఐడెంటిఫై చేసింది. ఏం చేయాలంటే ఈ గార్బేజ్, ఇట్లాగా ప్లాస్టిక్ గార్బేజ్ ఎక్కడ పడితే అక్కడ పడేసేయడం, తర్వాత ఈ డ్రైన్స్ లో పడేసేయడం, వాటర్ కంటామినేషన్ అవ్వడం, అల్టిమేట్ గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చాం. కాబట్టి ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు కూడా మనం కనుక మేల్కోకపోతే కనుక భావితరాలకి మంచి ఫ్యూచర్ మనం ఇవ్వలేమని చెప్పేసి కొన్ని సూచనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు చేసింది. మొదటి వారంలో మనమంతా కూడా ఈ క్లీన్ స్వీప్ లో భాగంగా ఈ రోడ్స్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకుంటున్నాము. 2వ వారంలో మనం ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చి ఈ డ్రైనేజెస్ ఇవన్నీ కూడా మనం చేస్తాము. 3వ వారంలో వచ్చేటప్పటికి బిజినెస్ ప్రాంతాల్లో ఉన్న ఏదైతే ఉందో ఆ ఏరియాలో చేస్తాము. 4వ వారం వచ్చేటప్పటికి టాయిలెట్స్ అండ్ అట్ ద సేమ్ టైం మన ప్రభుత్వ కార్యాలయాలు మనం చక్కగా ఉంటే ఆటోమేటిక్గా అది ఒక నిదర్శనం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి ఎప్పటికప్పుడు ప్రజలు వస్తారు కాబట్టి గవర్నమెంట్ కార్యాలయాలు మనం ఎలా ఉంచుతాం మన అందరికీ తెలుసు. సో ఇక్కడి నుంచి అవన్నీ కూడా మార్చి ప్రజలు కూడా ఒక మాదిరికరంగా మనం కూడా ప్రభుత్వ కార్యాలయాలను కూడా పెట్టుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.